రక్తంతో కూడిన రక్త చరిత్ర వైసీపీ నాయకులందరిదని పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన ఈ రాష్ట్రంలో వైకాపా భవిష్యత్తులో కాదు కదా, ఎప్పటికీ అధికారంలోకి రాదని తెలియజేశారు. వైసీపీ నాయకులు ఇంతమంది నా మీద దాడి చేయాలని చూస్తున్నారు అంటే నేనెంత బలంగా ఉన్నాను అనేది నాకు అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. రాజశేఖర రెడ్డి మరణాన్ని ఆయన మీద నమ్మకంతో గత 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు అధికారం కట్టపెట్టారని తెలిపారు. రాజశేఖర రెడ్డిని నమ్మిన నాయకులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డితో లేరని అన్నారు. రాజశేఖర రెడ్డి నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడతాడు, జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వారి కోసం కాకుండా డబ్బు కోసం నిలబడతారని ఈ సందర్భంగా విమర్శించారు. ప్రభుత్వంలో ఎన్ని దాడులు చేశారో ఇవాళ వరకు కూడా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఎవరైతే తమతో రాజకీయాల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ సిద్ధాంతపరమైన పోరాటాలు చేశాం, కానీ గత 5 సంవత్సరాల కాలంలో మీ యొక్క ప్రజా వ్యతిరేక చర్యల వల్ల 11 సీట్లకే మిమ్మల్ని పరిమితం చేసినా కూడా ఇవాళ వాళ్ళకి ఏదైతే 5 సంవత్సరాలు రాజకీయ పరమైన అహంకారంతో ఈ రాష్ట్రంలో రాజ్యమేలారో దాని కింద నలిగిపోయిన ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసినా కూడా ఇవాళకి వైకాపా నాయకత్వం కానీ అధినాయకత్వం కానీ నాయకుల వైఖరి కానీ మారలేదని చెప్పి మీ చర్యల ద్వారా స్పష్టమవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నేను తెలియజేసేది ఒకటే, ఇది ఇవాళ చేస్తూ ఉన్న ఈ విద్వేషపరమైన రాజకీయాలు మీరు ఏదైతే గత 5 సంవత్సరాల్లో పునాది వేశారో ప్రజావేదిక విధ్వంసం ద్వారా ఈ రాష్ట్రంలో విద్వేష రాజకీయాలకు పునాది వేశారో దాన్ని మంటల్లో మీరు కాలిపోయారనేది గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత అదే విధమైన దీంతో ఎక్కడికక్కడ విభేదాలు రెచ్చగొట్టమో విద్వేషాలు రెచ్చగొడతామో రప్ప అని చెప్పి యువతని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం, కేసుల్లో ఇరికించడం, వాళ్ళ భవిష్యత్తును పాడు చేయటం, ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి తీవ్ర నష్టం చేకూర్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే మీరు చెప్పారో 17 మెడికల్ కాలేజీలు డబ్బులు లేకపోయినా ఇచ్చారు, నిధులు లేవు, రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో నింపారు. ప్రభుత్వం దాన్ని తీసుకురావాలని చెప్పి ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే మేము జైల్లో వేస్తాం, రేపు ఎప్పుడో మేము అధికారంలోకి వస్తామని పగటకల్లగానే మీరు జైల్లోకి వేస్తామని వచ్చే వాళ్ళని కూడా భయపెట్టే ప్రయత్నం కూడా ఇవాళ కూడా చేస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీనివల్ల నష్టం ఆంధ్రప్రదేశ్ జరుగుతూ ఉంది, ప్రజలకు జరుగుతూ ఉంది ఈ వైఖరి వల్ల అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రభుత్వం స్పందిస్తూ ఉన్న నేపథ్యంలో మరి ఇవాళ ఇప్పటికీ వాళ్ళ యొక్క వైఖరి మారలేదు అని చెప్పి వాళ్ళ చర్యల ద్వారా స్పష్టంగా కనపడతా ఉంది. గత 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. గ్రామాల్లో విభజనలు సృష్టించారు, ఎంతోమంది వేలాది మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు, కుల రాజకీయ